దీంట్లో భూమికి ఎంత ప్రాసెస్ ఉందంటే మనము భూదేవి అని మాట్లాడుకుంటాం జరుగుతుంది. మనకి మొక్కలు అనేది భూమికి సహజ కవచ కుండలాలు లాంటివి. ఎలాగ కర్ణుడికి కవచ కుండలాలు ఉంటాయో అవే భూమిని భూసారాన్ని కాపాడుతాయి అనేది మనకి బాగా తెలుసు. మనము ఏడంచెల ఫార్మింగ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఒక బ్యూటీ ఉంది. దిస్ ఈజ్ బ్లెండ్ విత్ నేచర్. అంటే ప్రకృతిలోని అంశాలని మర్చిపోకుండా, మిస్ కాకుండా మనం ప్లాన్ చేసేటప్పుడు సూర్యరశ్మి, చిన్న చిన్న గాలులు, పెద్ద పెద్ద గాలులు ఇవి వచ్చినప్పుడు చిన్న పంటలను ఎట్లా కాపాడుకోవాలి, పెద్ద పంటలను ఎట్లా కాపాడుకోవాలని మనము ప్లాన్ చేసుకొని ఈ మొక్కలను ఏర్పాటు చేసుకుంటాం. దీంట్లో మొదటి క్రమంలో అంటే బయట నుంచి మొదటి క్రమంలో ఎత్తైన చెట్లు ఉంటాయి. ఈ ఎత్తైన చెట్లలో కొబ్బరి, మునగ, కరివేపాకు, కలప వంటి చెట్లు ఉంటాయి. ఇవి మనకి లాంగ్ టర్మ్లో రైతుకి లాభాలు చేకూర్చడంతో పాటు నికర ఆదాయాన్ని ఇవ్వడంలో ఇవి మంచి ఫలితాలను ఇస్తున్నాయి అనేసి మొదటి వరుస పంటలు నిరూపితమైనవి. అలాగనే రెండో అంచె వ్యవస్థను మనం చూసినట్టుగా అయితే అరటి, పప్పాయ, జామ, నిమ్మ వంటి చెట్లు మొదటి వరుసలో ఉన్నటువంటి మొక్కలు ఫలాన్ని ఇవ్వడానికి తీసుకునే సమయం 1 సంవత్సరం అనుకుంటే, రెండో అంచులో ఉండే మొక్కలు 6 నెలల నుంచి సంవత్సరం లోపు ఆదాయాన్ని ఇచ్చే మొక్కలుగా ఉండటంతో పాటు ఎత్తులో కూడా మనం రెండో అంచెలో ఉండే మొక్కలుగా దీన్ని మనం తీసుకొని దీంట్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అలాగనే మూడో అంచె వ్యవస్థ, దీంట్లో మనం పొదల చెట్లు, మనం అనుకున్న మిడిల్ ఈస్ట్లో కూడా మన అస్సాం, మేఘాలయ ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఈ ఈ ఏడంచెల పథకం అమల్లో ఉందన్నట్టు. అక్కడ చూసినట్టే కాఫీ, మిరప, గులాబీ, కరివేపాకు ఇలాంటివి మనకి మూడో అంచెలో ఉండి మనకి 3 నెలల నుంచి 6 నెలల లోపు మనకి రైతుకి ఆదాయాన్ని కల్పించడంలో ఈ మూడో అంచె సక్సెస్ అయిందని నిరూపించడం అయింది. అలాగనే 4వ అంచెలో మనం చూసినట్టుగైతే కూరగాయలు, ఆకుకూరలు, ఇది ప్రతినిత్యము మనిషికి అవసరమే. అంటే మనం ఈ పంట వేసినప్పటి నుంచి 45 రోజులు లేదా ఒక 60 రోజుల్లో ఈ 6వ అంచెలో ఉండేటువంటి 5వ అంచెలో ఉన్నటువంటి మొక్కలు మనకి ఫలాన్ని ఇవ్వడం మొదలెడతాయి. ఈ మొక్కలే మనకి దైనందిన జీవితంలో ప్రతిరోజు మనకి అవసరమైన మొక్కలు. మనం 5వ అంచె చూసుకున్నట్టుగా అయితే ఉంటారు క్రీపర్స్ లాంటివి, బీరకాయలు, దోసకాయలు, సొరకాయలు, ఇవి కూడా మనం దైనందిన జీవితంలో వాడుకునే కూరగాయలు, నిత్యావసర వస్తువులు లాంటివి. దీనివలన కూడా మనము ప్రతిరోజు వీటిని మార్కెట్లో విక్రయించుకోవటం ద్వారా ప్రతిరోజు మనం రైతుకి ఆదాయాన్ని సమకూర్చబడుతుంది. అలాగనే 6వ అంచెలో గుమ్మడి చెట్లు, పుచ్చకాయలు, 7వ అంచెకు వచ్చేటప్పటికి భూమి లోపల రూట్ వెరైటీస్ మనము సజెస్ట్ చేయడం జరిగింది. ఈ రూట్ వెరైటీస్ కొంచెం పెద్ద పెద్ద గాలుల నుంచి, తీవ్రమైన ఎండల నుంచి రక్షణ కోరుకునే మొక్కలు ఇవి. ఈ మొక్కలను అందుకని మధ్యలో ఏర్పాటు చేయటం, ఇటువంటి వాటర్ ఎరోజన్కి గురి కాకుండా ఈ రక్షింపబడి రైతుకి అనుకున్న సమయానికి ఫలాన్ని అందించి మేము ఉన్నాము రైతు అభివృద్ధిలో అని ఈ భూమి లోపల పంటలు కూడా రైతుకి సహకారం చేస్తున్నాయి.